హలో ఆల్, వెల్కమ్ టు పుచీస్ వరల్డ్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మెంతి కూరతో చేసే వెల్లుల్లిపాయ కారం. దీన్నే లస్సుని మేతి అని కూడా అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని ముందు పెద్ద పెద్ద కర్రీలు కూడా చిన్నపోతాయి, అంత యమ్మీగా ఉంటుంది. రైస్లోకే కాదు, రోటీలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా రుచి అదిరిపోతుంది. అంత టేస్టీగా ఉండే ఈ మెంతాకుతో ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద మెంతికూర కట్ట తీసుకొని ఇలా బాగా 2-3 సార్లు వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును వేసి ఫ్రై చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నువ్వుల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దినుసులన్నిటిని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం మాడిపోయినా టేస్ట్ మొత్తం వేరే అయిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని పూర్తిగా చల్లార్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి తయారు చేసుకొని పక్కకు పెట్టుకోండి. దీన్ని మనం కర్రీలో తర్వాత వాడుకుందాం. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసిన గార్లిక్ని వేసేసి బాగా ఎర్రగా ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయ కొద్దిగా ఎక్కువగా వేస్తేనే ఈ కర్రీకి రుచి చాలా బాగుంటుంది. తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెంతికూర ఆకును కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. త్వరగా వేగిపోతుంది. ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ కూరను మనము తర్వాత వాడుకుందాం. అదే సేమ్ ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని మళ్ళీ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి బాగా చిటపటలాడనివ్వండి. జీలకర్ర ఎప్పుడైతే చిటపటలాడడం స్టార్ట్ అవుతుందో ఒక మీడియం సైజ్ ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో, బాగా పండిన టొమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. టొమాటోస్ ఎప్పుడైతే సాఫ్ట్గా అవ్వడం స్టార్ట్ అవుతాయో అప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడే వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇంతకుముందే మనం మెంతికూరలో ఉప్పు వేసినాం కాబట్టి దాని ప్రకారం మీరు ఇక్కడ ఉప్పు వేసుకోవాలి. తర్వాత మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. మనం ఇక్కడ వాటర్ వేసుకున్నాం కాబట్టి మసాలా మాడిపోకుండా మనకు మసాలా పేస్ట్ చాలా బాగా తయారైపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ ఇందులోకి వేసి బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకు కూర కొద్దిగా గట్టి పడుతుంది ఈ పేస్ట్ వల్ల. తర్వాత అలానే కలుపుతూ ఉడికించుకోండి. ఎంత దాకా ఉడికించాలంటే ఆయిల్ మనకు సపరేట్ అవుతుంది కొద్దిసేపు తర్వాత. అలా ఆయిల్ మనకు సపరేట్ అయినప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర ఆకుని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోండి. మనము మెంతికూర ఆకుని ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మనకు ఈ కర్రీ కూడా అస్సలు చేదుగా ఉండదు. అలాగే మెంతికూర ఫ్రై చేయడం వల్ల దీనికి స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఎంత దాకా ఉడికించాలంటే మనకు మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడే మనకు కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని. తర్వాత మీరు మంటను స్విచ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు ఈ కర్రీని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనము దీనికి తిరువాత వేయాలి. దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని కానీ నెయ్యిని కానీ వేసి బాగా దంచిన వెల్లుల్లిపాయలు వేసి ఒక 2 ఎండుమిరపకాయలు వేసి ఈ కర్రీలోకి కలిపేసేయండి. ఈ లాస్ట్లో పెట్టిన తిరువాత వల్ల ఈ టేస్ట్ చాలా చాలా మారిపోతుంది. దీనికి ఒక స్పెషల్ ఫ్రేగ్రెన్స్ అండ్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఈ లస్సుని మేతికి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే ఈ లస్సుని మేతి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని చెప్పండి. అన్నీ మనకు ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి మెంతి కూర ఒకటే ఉంటే చాలు ఇలాంటి టేస్టీ రెసిపీని మనం చేసుకోవచ్చు. ఇది రైస్లోకైనా రోటీస్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఎవరైనా కానీ ఇష్టపడి ఈ కర్రీని తినేస్తారు. థ్యాంక్ యూ.